Hallelujah. So it's all about the flow. Hallelujah. Everyone say flow. It's all about the flow. Heaven has a flow on this earth. పరలోకము ఒక ఫ్లోని భూమి మీదకి యేసయ్య నామంలో తీసుకొని వస్తూ ఉన్నది. ఆ ఫ్లోలోకి మనం ప్రవేశించాలి. కొన్నిసార్లు చూసామా మనం ఎప్పుడైనా సరే ఒక రూమ్లో అందరూ చాలా సంతోషంగా ఉంటాడు, ఒకడు మాత్రము వేరొక ఫ్లోలో ఉంటాడు కదా, వేరొక ఫ్లోలో ఉంటాడు. అరే ఈడేంట్రా బాబు, ఇంతమంది ఇంత జాయ్ఫుల్గా ఉంటే, ఇంతమంది చక్కగా తింటా ఉంటే వాడు మాత్రం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అందరు నవ్వుతూ ఉంటే వాడి ముఖం మాత్రం ఇంకొక రకంగా ఉంటుంది. డోంట్ బి లైక్ దట్ పర్సన్. హల్లెలూయా. సీ దోస్ మనము పరలోకం యొక్క ఫ్లోతో కలిసిపోయేవారిగా ఉండాలి. హల్లెలూయా. పరలోకం యొక్క ఫ్లో ఏదైతే నడుస్తున్నదో దానితో కలిసి మనం పరిగెత్తేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. మనము యేసయ్య దగ్గరికి వచ్చేటువంటి వారిగా ఉండాలి. కానీ యేసయ్య ఇది చేస్తాడో లేదో, యేసయ్య ఇది జరిగిస్తాడో లేదో, యేసయ్య ఇది నా జీవితంలో చేయటం దేవునికి ఇష్టమో కాదో అనేటువంటి తలంపులు ఉంటే దయచేసి అవన్నీ పక్కన తీసి పెడదాం. లెట్ మీ టెల్ యూ one thing very clearly. The main thing to receive the blessing of the Lord is to understand the love of God. Hallelujah. If you understand that God loves you so much, then it will become easy for you to receive the blessing of the Lord. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు అర్థమైతే కనుక, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యము నీలో ఎస్టాబ్లిష్ అయితే కనుక, it will be very easy for you to receive the blessing of the Lord. If you don't understand that, you will struggle to receive the blessing of the Lord. You will struggle to receive the healing from the Lord. You will struggle to receive the prosperity from the Lord, because you have a doubt on the love of God. God is love and God operates in love. Hallelujah. Hallelujah. How many of you have joined on Zoom on Friday? How many of you joined? So then you understand what I'm talking. నేను మాట్లాడుతున్నది ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. If you don't understand the love of God, see, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని థియరిటికల్గా మనకు తెలుసు. ప్రాక్టికల్గా నీకు తెలుసా లేదా అనే దాని విషయం నేను అడుగుతున్నాను. ప్రాక్టికల్గా నీకు తెలుసా? ప్రాక్టికల్గా కెన్ యూ సే దట్ ఎస్ ఐ నో ఫర్ షూర్ దట్ గాడ్ లవ్స్ మీ సో మచ్. దేవుడు నన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నేను అనుభవించి చెప్పేటువంటి ఆ యొక్క సాన్నిహిత్యంలోనికి వచ్చానా? If that is case, then the flow will flow into your life. Hallelujah. నీవు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క పరలోకం యొక్క ఆశీర్వాదము ఫ్లో అనేటువంటిది నీ జీవితంలోనికి, నా జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకనే దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనిషి ఆలోచనలో నుంచి పక్కకు రావాల్సిన అవసరత ఉంటా ఉన్నది. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు కమ్ టు ద గాస్పెల్. సువార్తను అనేక పర్యాయములు వినాలి మనము. సువార్త అంటే ఏంటది? It's a good news about you. Hallelujah. It's a good news that you don't have to live in sickness anymore. Hallelujah. You don't have to live in poverty anymore. Hallelujah. You don't have to live in confusion anymore. Hallelujah. సువార్త అంటే నువ్వు ఏమాత్రం అనారోగ్యంలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం పేదరికంలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం దిగజారిన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం కూడా నీ పరిస్థితులు ఇలాగే ఉంటే, నా జీవితం ఇలాగే వీటికి అనుకూలంగా నేను వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచనలో ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో తన ప్రాణము పెట్టి ఉంటున్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు తన రక్తమును కార్చి ఉంటున్నాడు. యేసుక్రీస్తు నీ యొక్క పాపములను భరించి ఉంటున్నాడు. యేసుక్రీస్తు నీ శాపములను భరించి ఉంటున్నాడు. నీ జీవితం మారాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయినది. కెన్ యూ థింక్ అబౌట్ దిస్? ఒక్క నిమిషం ఈ మాట ఆలోచిస్తారా? అసలు యేసయ్య నా పాపాలు ఎందుకు భరించాల్సి వచ్చింది? యేసయ్య నా పేదరికం ఎందుకు భరించాల్సి వచ్చింది? యేసయ్య నా రోగములను ఎందుకు భరించాల్సి వచ్చింది? యేసయ్య నా శాపములను ఎందుకు భరించాల్సి వచ్చింది? అసలు ఏ ఉద్దేశంతో భరించాడు యేసయ్య? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఎందుకు నా యొక్క శాపములు, నా పాపములు, నా రోగములు, నా వ్యాధులు, నా బాధలన్నీ కూడా ఆయన ఎందుకు సిలువలో భరించాడు? సో దట్ ఐ కెన్ లివ్ ఎ ఫ్రీ లైఫ్. హల్లెలూయా. ఒక స్వస్థపరచబడిన జీవితం నేను జీవించాలని దేవుని ఉద్దేశం. నేను ఆశీర్వదించబడిన జీవితం జీవించాలి. శాపం ఉన్నంతసేపు నేను ఆశీర్వదించబడిన జీవితాన్ని నేను జీవించలేను. కాబట్టి శాపము ఆయన తీసుకోవడం ద్వారా ఆశీర్వదించబడిన జీవితాన్ని నేను జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయినది.
ఆ రోగం ఆయన తీసుకోవడం ద్వారా స్వస్థపరచబడిన జీవితాన్ని నేను జీవించాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంటుంది. నా పేదరికమైన తీసుకోవడం ద్వారా నేను ధనవంతుడిగా, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తిగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. నేను ప్రభు ఆ శాపములన్నీ నా మీద కొట్టివేయడం ద్వారా ప్రతి బంధకంలో నుంచి నేను బయటకు వచ్చి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి స్వాతంత్రములో దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంటున్నది కదా. దట్స్ ద రీజన్. యేసయ్య సిలువలో ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే, నువ్వు నేను అట్లాగా 6 గంటల ముఖాలతో కూర్చోవాలన్న ఉద్దేశంతో కాదు, నువ్వు నేను పేదరికంలో ఉండాలన్న ఉద్దేశంతో కాదు, రోగంలో ఉండాలన్న ఉద్దేశంతో కాదు, వీటిలో నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో. నౌ మై క్వశ్చన్ ఈజ్, ఆర్ యు రియల్లీ రెస్పెక్టింగ్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్? And are you really getting benefited for what Jesus did on the cross? యేసయ్య సిలువలో చేసిన కార్యమును బట్టి నిజంగా నువ్వు ఆయనకి మహిమను చెల్లిస్తున్నావా? యేసయ్య సిలువలో చేసిన కార్యమునకు నిజంగా నువ్వు విలువనిస్తున్నావా? యేసయ్య సిలువలో చేసిన కార్యం యొక్క బెనిఫిట్స్ని 100కి 100% నువ్వు అనుభవించే స్థితిలో నీవు ఉన్నావా? If you are not, today is the time to transform your mind. Hallelujah. To renew your mind. You're not supposed to live like this anymore, but you are supposed to live with the blessings of the heaven. Hallelujah. That's why Jesus died for you. యేసయ్య నీ కొరకు మరణించింది. అందుకే నువ్వు పరలోకానికి వెళ్తావు, నేను కాదనట్లేదు. నువ్వు పరలోకానికి తప్పకుండా వెళ్తావు, ఎవరు ఆపినా వెళ్తావు పరలోకానికి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు వెళ్ళే లోపు, అక్కడికి చేరుకునే లోపు ఆ పరలోకం యొక్క అనుభవము ఈ భూమి మీద నువ్వు కలిగి ఉండాలి అనేటువంటిది. హల్లెలూయా. అందుకే మీ దినములు పరలోకమును పోలిన దినములుగా ఈ భూమి మీద ఉండబోతున్నాయి అనేటువంటిది ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదం అయి ఉంటున్నది. హల్లెలూయా. Hallelujah. So today I'm going to teach something about the power of the blessing. It's going to be a short word, but listen to me very carefully. There is a lot of power in the blessing of the Lord. దేవుని ఆశీర్వాదములో అత్యధికమైనటువంటి శక్తి ఉంటూ ఉన్నది. ఎవరైనా సరే మనము చూస్తాం, పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, you know what they do? They bless. వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. మన పిల్లల్ని కూడా మనము ఆశీర్వదిస్తాం. వివాహాలు జరిగినప్పుడు ఆశీర్వదిస్తాం. పుట్టినరోజు పండుగలు చేసుకున్నప్పుడు ఆశీర్వదిస్తాం. పెళ్ళి జరుగుతున్నప్పుడు లేదా ఆ యొక్క వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నప్పుడు ఆశీర్వదిస్తాం. ఉద్యోగాల్లోకి వెళ్తున్నప్పుడు ఆశీర్వదిస్తాం. యు నో వేర్ దిస్ కల్చర్ కేమ్ ఫ్రమ్? ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దిస్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుడి నుంచి వచ్చి ఉంటుంది. కెన్ సంబడి టెల్ మీ వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ దట్ గాడ్ స్పోక్ టు మ్యాన్ కైండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద మ్యాన్ కైండ్? మనుషుల్ని సృష్టించిన తర్వాత దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో చెప్పగలరా? బ్లెస్సింగ్, ఆశీర్వాదము. బ్లెస్సింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఆశీర్వాదము అనేటువంటిది చాలా చాలా విలువైనది, చాలా చాలా బలమైనది. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఆశీర్వాదం అనేటువంటిది నీకంటే చాలా గొప్ప విషయాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు అనే సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ఆశీర్వాదం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా. See, you are carrying something which is more powerful and which is more powerful than you think or than you can imagine. It's more powerful than you. నీకంటే చాలా ఎక్కువ బలము కలిగినది, నీకంటే చాలా ఎక్కువ శక్తి కలిగినటువంటిది ఆశీర్వాదము. ఆశీర్వాదాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు అనే సంగతిని మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏది పలికినా, దేవుడు ఎప్పుడు ఏది చేసినా చాలా గొప్పగా చేస్తాడు దేవుడు. ఆశీర్వాదము అనేటువంటిది ఈ భూమి మీద మనకు చాలా చాలా అవసరమైన విషయము అనేటువంటిది దేవునికి తెలుసు. ఎందుకు? ఈ భూమి ఇంకొకరి చేతుల్లోనికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ భూమిలో మనిషి దేవుని చిత్త ప్రకారమైన జీవితాన్ని జీవించాలంటే ఆశీర్వాదం అనేటువంటిది లేకుండా భూమి మీద మనిషి దేవుని చిత్త ప్రకారము జీవించలేడు అనే ఉద్దేశంతో గాడ్ హ్యాస్ డిజైన్డ్ దిస్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవుడు ఈ ఆశీర్వాదాన్ని సృష్టించిన. ఈ ఆశీర్వాదము కనుక ఒక మనిషి జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. గివ్ మీ 1 second. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. When the blessing is on your life, ఆశీర్వాదం ఎప్పుడైతే నీ జీవితం మీద ఉంటుందో, say yourself that I am blessed above all people because I have the blessing of the Lord. See, blessing is actually
డిజైన్డ్, ఆశీర్వాదం అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే టు టేక్ యూ టు ద టాప్ పొజిషన్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ డిజైన్డ్ టు టేక్ యూ టు ద టాప్. నువ్వు ఎక్కడ నీ జర్నీని యేసయ్యతో ప్రారంభించావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎక్కడ నీ జీవితమును యేసయ్యలో ముగిస్తున్నావు, యేసయ్య నీ జీవితమును ఎక్కడకు తీసుకువెళుతూ ఉన్నాడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయము. అండ్ ద బ్లెస్సింగ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వాంట్స్ యూ టు టేక్ యూ టు ద టాప్. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి యేసయ్య నిన్ను ఉంచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే ఈ యొక్క ఆశీర్వాదం గురించి మనం ఎక్కువగా వినాలి, ఈ ఆశీర్వాదం గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, ఈ ఆశీర్వాదములో ఫంక్షన్ అవ్వడం మనము నేర్చుకోవాలి. ఆదికాండము 37వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి గురించి చెప్తున్నాడు. యాకోబు ఎక్కడ బ్రతికాడు, ఏం చేశాడని చెప్తున్నాడు. యాకోబు ఎవరు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు వంశావళి ఇదే కదా. యాకోబు వంశావళి ఇదే అని అన్నప్పుడు, పాస్టర్ గారి వంశావళి ఇది అని అన్నప్పుడు ఏం చెప్తారు చెప్పండి మీరు? జోయల్ పాస్టర్ గారి వంశావళి ఇది అని అన్నప్పుడు ఏం చెప్తాము? ఫస్ట్ పేరు ఎవరు ఎత్తుతాము? డాక్టర్ ఐశ్వర్య, కేరన్ గుమ్మడి అని ఎత్తుతాం కదా. రెండో పేరు ఎవరైతే ఎత్తుతాము? రోషిని అని ఎత్తుతాం. మూడో పేరు ఎవరైతే ఎత్తుతాము? అభినవ్ అని ఎత్తుతాం. ఇదేంటండి, మొట్టమొదటిగా ఎవరి పేరు రాస్తా ఉన్నారు ఇక్కడ? యోసేపు అనే పేరు రాస్తా ఉన్నాడు. ఎందుకు యోసేపు అనే పేరు రాస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో ఎవరి వంశావళైనా చెప్పినప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆఖరి కుమారుడి వరకు చెప్పుకుంటూ వస్తారు. బట్ ద వర్డ్ సేస్ దట్ ద ఫస్ట్ ద సన్స్ ఆఫ్ ఈ యొక్క యోసేపు, యాకోబు యొక్క కుమారుల్లో యోసేపు అని యోసేపు యొక్క పేరును మొట్టమొదటిగా ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే this man has the blessing on his life. Hallelujah. This man has the blessing on his life because ఈ మనిషికి తన మీద ఆశీర్వాదం ఉన్నది కాబట్టి he is unique. He is separated from all his brothers and sisters. See, when you have blessing on your life, నీ జీవితం మీద ఎప్పుడైతే ఆశీర్వాదం ఉంటుందో it will separate you from other people, even your own brothers and sisters. You understand that? Hallelujah. Hallelujah. The Bible starts with Joseph. యోసేపుతో మొదలు పెడుతున్నది. ఆ యొక్క యాకోబు తర్వాత ఎవరి గురించి ప్రస్తావించాలి అంటే యోసేపుని గురించి ప్రస్తావిస్తూ ఉన్నది. ఎందుకంటే యోసేపు మీద ఆశీర్వాదం ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదము యోసేపును ఏ విధంగా పైకి తీసుకువెళ్ళింది అనే దాన్ని మనం చూస్తాం. చదవండి మా కొంచెం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎందుకు ఈ యోసేపుకు ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ గమనించండి. See how the blessing operates in your life. When the blessing will operate in your life. ఎప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం పనిచేయడం ప్రారంభిస్తుంది, ఎప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం నేను నడిపిస్తుంది. ఈ యోసేపుకు చెడుతనం అంటే అసహ్యము. హల్లెలూయా. Hallelujah. There is a certain atmosphere that you need to create in your life or in your family so that the blessing can work in your life. నీ జీవితంలో ఆశీర్వాదము పని చేయాలి అంటే, ఆ దీవెన పని చేయాలి అంటే నీవు ఒక విధమైనటువంటి అట్మాస్ఫియర్ని నీ జీవితంలో నువ్వు క్రియేట్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తివై ఉంటున్నావు. యోసేపు చెడుతనమును అసహించుకుంటూ ఉన్నాడు. అసహించుకొని పోనీలే వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు అని అనుకోవట్లేదు. ఆ చెడుతనమును తన తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి ఒక అకౌంటబుల్ సన్గా, ఒక జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా తన తండ్రి దగ్గరికి తాను తీసుకొని వస్తున్నాడు. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎవరో చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తులుగా ఉంటారు. ఎవరు అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను వారు ఆచరించి వాటి యందు ఆనందించేటువంటి వారిగా ఉంటారో, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించుచు ఆనందముతో దాన్ని అనుసరించేటువంటి వారు,
Hallelujah. Hallelujah. Not only you are reading the word, you are reading the commandments of God, but actually you are delighted. Hallelujah. Everybody say delighted. You are delighted in doing God's word. See, when God says that, come as the church, ఆదివారం ఆలయంగా కూడుకోవాలి, you delighted to come here. Hallelujah. Because it's God's commandment. You delighted to bring your tithes and offerings. Because it's God's commandment. You're delighted to come and pray with the church. Hallelujah. You're delighted to read the word. You're delighted to pray in your house. See, you're delighted to avoid, అంటే నువ్వు ఈ చెడునంతటినీ కూడా దూరంగా ఉంచడానికి యేసుక్రీస్తుకు ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించడానికి సంతోషంతో ఆ కార్యాన్ని నువ్వు జరిగించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే మనము ఈ స్థితిలో ఉంటామో అంటే ఆ యొక్క ఆశీర్వాదము మన జీవితంలో పనిచేయడానికి we need to work, we need to cooperate with the blessing of the Lord. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు ఏమని చెప్పాను అన్నాడు అబ్రహాముతో, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను కదా. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఏమైనా ఆశీర్వాదం ఉంటున్నది? వాట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్? టెల్ మీ. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. దేవుడు నీ కొరకు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆశీర్వాదము నీ కొరకు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటా ఉన్నది. హల్లెలూయా. అండ్ దట్ కెనాట్ పాసిబుల్ ఇన్ దట్ కల్దీలు అనేటువంటి ఊర్లో అది పాసిబుల్ కాదు. కాబట్టి దేవుడు అన్నాడు అబ్రహాముని, కమ్ అవుట్, ఐ హావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. ద బ్లెస్సింగ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. హల్లెలూయా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను చిన్నవాడిగా ఉంచడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు చిన్న స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నీకు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే కనుక రైట్ నౌ ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ద వర్డ్, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ వాంట్స్ ద బ్లెస్సింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, దెన్ చేంజ్ యువర్ థింకింగ్. హల్లెలూయా. Hallelujah. If you cannot change your thinking, then the blessing cannot work in your life. ఆశీర్వాదం నువ్వేమో చిన్న పరిధి పెట్టుకొని కూర్చొని ఉంటే ఆ పెద్ద ఆశీర్వాదము, ఆ పెద్ద ఉద్దేశము నీ జీవితంలో నెరవేరడం కష్టమవుతుంది. ఆ పెద్ద ఆశీర్వాదము, ఆ పెద్ద ఉద్దేశము నీ జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ పరిధులను నువ్వు పక్కన తీసిపెట్టి ఉంచాలి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, see, it's not about I and Jesus walking to the other side, but it's I, Jesus, with the anointing, walking with a lot of people to the other side. హల్లెలూయా. నేను పిలువబడింది దేని కొరకయ్యా అంటే, అబ్రహాముని పిలిచినప్పుడు ఏమంటున్నాడంటే, అబ్రహాం, ఐఎమ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు బ్లెస్ యూ, ఐఎమ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు, నేను కేవలం నీ యొక్క వంశంను దీవించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, నీ వ్యాపారాలను దీవించడానికి, నీ పశువుల మందలు దీవించడానికి మాత్రమే ఆసక్తితో లేను. నేను నీ ద్వారా భూమిలోని సమస్త వంశములను దీవించడానికి ఆసక్తిని కలిగి ఉన్నాను. డూ యు నో దట్ యు అండ్ ఐ క్యారీ ద సేమ్ బ్లెస్సింగ్ today? Hallelujah. So don't think about with అది ఒక చిన్న ఆలోచనతో ఉండబాకండి. I am taking more people to the other side. Hallelujah. నేను అనేక మందిని తీసుకొని అవతల ఒడ్డుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటున్నాను. ఎప్పుడు కూడా మనము, మన కుటుంబము, మన ఆలోచన కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చర్చ్ సంఘం ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారు ఈ రోజున అంటే అనేక మంది దీవించబడుతున్నారు కదా. ఒక్క మనిషి ద్వారా దేవుడు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క విజన్, ఆయన ఉద్దేశము ఈ రోజున ఖండాంతరకు వెళ్ళిపోయి ఎన్నో కొన్ని వేల మందికి, లక్షల మందికి దీవెనకరంగా, కోట్ల మందికి దీవెనకరంగా మారి ఉంటున్నది. దట్ ఈస్ ద ప్లాన్. హల్లెలూయా. ఇఫ్ వీఆర్ ద disciples and the shepherds of this senior man of God, then we should carry the same vision even in our hearts. Hallelujah. మన హృదయాల్లో కూడా దీన్ని మనం మోసుకుపోయేటువంటి వారంగా ఉండాలా. If that's the vision and I am in that vision, I am a part of that vision, so I will take people. కొంతమంది మన కనెక్ట్ గ్రూప్స్కి రాకపోతే ఏమో రాలేదులేండి, వర్షం వచ్చిందేమో రాలేదులేండి, ఏదో ఇబ్బంది ఉంది రాలేదులేండి. అసలు ఆలోచిస్తూ ఉన్నారా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమవుతా ఉంటున్నది? See, God has called you as a leader and blessed you with the blessing so you can become a blessing in their lives. వారి జీవితాల్లో నువ్వు ఒక ఆశీర్వాదకరంగా, దేవుడు నేను ఏమని చూస్తున్నాడు తెలుసా? నువ్వు నీ కనెక్ట్ గ్రూపు అంతా కూడా అవతల ఒడ్డుకి వెళ్ళడం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అంతా కూడా అవతల ఒడ్డుకి, నువ్వేమో పడవేసుకొని వెళ్ళిపోతాను, నా కనెక్ట్ గ్రూప్ మెంబర్స్ ఎవరెక్కడున్నారో అనేటువంటి ఉద్దేశంతో కనుక నువ్వు లేకుండా ఉంటే కనుక
Now check yourself and see that your blessing, నీ ఆశీర్వాదము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అవుతున్నది. హల్లెలూయా.